ఐశ్వర్యం అంటే ఒకళ్ళ దగ్గర ఉండొచ్చు, ఇంకొకళ్ళ దగ్గర లేకపోవచ్చు. దారిద్ర్యం అంటే ఒకళ్ళ దగ్గర ఉండొచ్చు, ఇంకొకళ్ళకి లేకపోవచ్చు. అనారోగ్యం అంటే ఒకళ్ళకి ఉండకపోవచ్చు, ఒకళ్ళకి ఉండొచ్చు. ఆరోగ్యం అంటే ఒకళ్ళ దగ్గర ఉంటది, ఇంకొకళ్ళకి ఉండకపోవచ్చు. కానీ అందరికీ మాత్రము ఒకటి కామన్‌గా ఒకటైతే ఉంటది. అందరికీ. అదేంటంటే శ్రమ. శ్రమ మరి ఈ లోకంలో జన్మించిన ప్రతి శిశువు మొదలుకొని పెద్దవారి దాకా అందరికీ శ్రమలుంటాయి. దేవుని బిడ్డలారా, శ్రమ ఉంటది కానీ, శ్రమలో ఏం చేయాలని చెప్పి ఉపాయము ఈ యాత్ర కీర్తనలో కీర్తనాకారుడు మొట్టమొదటి వచనంలో చెప్తూ ఉన్నారు. చూడండి, నా శ్రమలో నేను యెహోవాకు చెప్పండి మొరపెట్టి తిని. శ్రమలో అందరూ మొరపెట్టరు. అందరూ మొరపెట్టరు. సంఘమే చాలా మటుకు మొరపెట్టరు కానీ, దేవుని బిడ్డలారా, కానీ దేవుడు మనకు చెప్తున్నారు శ్రమలో మొరపెట్టాలంట. ప్రార్థన చెయ్యండి, విజ్ఞాపన చెయ్యండి అన్నమాట చెప్పట్లేదు. మొరపెట్టు అంటే అది ఒక పెద్ద శబ్దంతో కూడిన విషయం అది. రోదనతో, కన్నీటితో కూడిన విషయం అది. మొరపెట్టవలను అని చెప్పి దేవుడు కోరుకుంటున్నారు. శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. మీరు అది మళ్ళా చదువుతున్నాను. శ్రమలో ఎవరికి మొరపెట్టారు చెప్పండి? మీరు స్నేహితులకు మొరపెట్టకండి, బంధువులకు మొరపెట్టకండి, సంఘ కాపర్లు, సంఘ కాపరస్తురాలు, అటు తర్వాత మరి విశ్వాసులు, వాళ్ళకి మొరపెట్టకండి. ముందు మీరు మొరపెట్టాల్సింది దేవునికి మొరపెట్టాలి. దేవునికి మొరపెడితే దేవుని బిడ్డలారా, దేవుడు తగిన సహాయము మీకు ఖచ్చితంగా శ్రమలో మీకు కలుగ చేస్తారు. ఇరుకులో విశాలత కలుగ చేయవాడు ఆయనే. ఇరుకైన ప్రాంతంలో విశాలతను ఆయనే ఇవ్వగలడు తప్ప వేరొకరు ఇవ్వలేరు. అది అసాధ్యం. అది మాట సాయం చేయగలరు కానీ క్రియాత్మకంగా ఎవరు సాయం చేయలేరు మనకి. దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ముందు ఆశ్రయించాల్సింది ఎవరు అంటే మనం దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. మనం ప్రభుని మనం ఆశ్రయించాలి. శ్రమలో నేను యెహోవాకు నేను మొరపెట్టి తిని. అప్పుడు చూడండి ఏమంటున్నారో, ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. ఆయన ఉత్తరం ఇవ్వలేదు అనట్లేదు. ఆయన ఖచ్చితంగా ఉత్తరం ఇస్తారు. ఆమేన్. మన తండ్రి మనకి ఉత్తరం ఇచ్చు దేవుడే. ఆయన మౌనంగా ఉండే తండ్రి కానీ కాదు. ఆయన మౌనంగా ఉండరు. ఆయన జీవం గల దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అది నోరుండి మాట్లాడలేని దేవుడు కాదు ఆయన. ఆయన నోరుండి మాట్లాడేవారు, కనులుండి చూచున్నవాడు, దేవుని బిడ్డలారా, చెవులుండి వింటున్నవాడు. చెవులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మొరపెట్టాలి. నిశ్చయంగా ఉత్తరం ఆయన నోటితోనే ఇస్తారు. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరికి ఉత్తరం మీరు చేసిన విజ్ఞాపనను బట్టి మీకు సహాయమును ఆయన పలు విధములైన ప్రాంతాల నుంచి, పలు విధములైన మనుషుల నుంచి మీకు సహాయమును పంపుతూ ఉంటారు. దాన్ని ఏమంటారంటే దేవుడిచ్చి ఉత్తరం అంటారు. దేవుడు మీకు ఇస్తున్న ఉత్తరం అది. ఆయన ఉత్తరం ఇస్తున్నారు దేన్ని ఆధారం చేసుకుని అంటే మీరు పెట్టిన మొరను బట్టి, ఆ శ్రమలో మీరు పెట్టిన మొరను బట్టి. అందుకే యాత్ర కీర్తన ఇంకొక కీర్తన కూడా చెప్పారు ఏంటంటే, నేను కొండల తట్టు కనులెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చిందని కిందనున్న కీర్తనలోనే మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనకి సహాయము చేయవాడు ఆయనే. నీకైనాను, నాకైనాను, మనందరికీను ఆయనే సహాయకర్తగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఇంత సహాయకర్త, ఇంత సహాయము చేయుచున్న దేవుణ్ణి మనం విడిచిపెట్టేదమా? మనం విడిచిపెట్టలేం. మనం ఆయన విడిచిపెట్టలేం. ఆయన చేసిన మేళ్ళు, ఆయన చేసిన సహాయము ఇంకెవ్వరూ చేయలేరు. మన ప్రాధాన్యత, మన యొక్క ప్రేమ, మన తగ్గింపు అంతా ఆయన కొరకే. మన భక్తి భావజాలాలు అంతా చెప్పాలి ఆయన కొరకే. దేవుని బిడ్డలారా, ఆయన కొరకే. మనకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చింది మన ప్రభువే. అంధకార సంబంధమైన మన జీవితాల్ని వెలుగుతో నింపిన మన ప్రభు. ఆయన వెలుగుతో నింపారు. ఇంతకుముందు చాలా అంధకార సంబంధమైన క్రియలు మనం చేస్తూ ఉండేటి వారము. కానీ ఇప్పుడు వెలుగుతో నింపి మన నేత్రాలు తెరిచి మనకి ఒక మంచి పరిచర్యలు మనకిచ్చి, ఆరోగ్యమునిచ్చి, బలమునిచ్చి, ధైర్యపరిచి, ఈ లోకం మన ఎప్పుడు భయపెడుతూ ఉంటుంది కానీ మనకేం చేశారు ప్రభు? మన ధైర్యపరిచారు. దేవుని బిడ్డలారా, నిజంగానే రక్షింపబడకుండా నేనైతే కోవిడ్లో ఉన్నట్టయితే చాలా భయపడిపోయి ఉండేవాడిని. రక్షింపబడకుండా, ప్రభువుని అంగీకరించకుండా కోవిడ్ అన్న పెండమిక్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా బాగా భయపడి ఉండేవాడిని.
కానీ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ధైర్యము, ప్రభువే ధైర్యాన్ని ఇచ్చారు. ఆయన ఇచ్చిన ధైర్యమును బట్టి వాటన్నిటిని ఎదుర్కొన్నాం. అంటే నేను చెప్తున్న మాట, ఆయన చేసే సహాయము చాలా ఉన్నతమైన సహాయాలు ఆయన చేస్తారు. అంత సహాయము చేయుచున్న ఆయనకి దేవుడు కోరుకుంటున్నారంటే, శ్రమలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు నాన్న. అమ్మ, మరణకరమైన ఆలోచనలు, ఉరేసుకుంటారు, ఆత్మహత్య చేసుకుంటానని నేను కొన్ని ఫోన్ కాల్స్ నేను వింటూ ఉంటాను. ఉరేసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పి ఒక చెల్లి చెప్పింది. అది తనకు కలిగిన నిస్సహాయ స్థితి, అంతేనా? దాన్ని ఏమంటారు? నిస్సహాయ స్థితి అంటారు కదా. చెప్తున్నాను, ఆత్మహత్య అన్నారు దాన్ని ఏమన్నారు చెప్పండి? ఆత్మహత్య అన్నారు. చూడండి, అది పేరు పెట్టిందే ఆత్మను హత్య చేయటము. ఇంకా ఆత్మకి జీవము లేదు, అది హత్య చేయబడుతుంది. అవును, ఎవరంతట వారు స్వతహాగా మరణిద్దామని ప్రయత్నం చేస్తే, శ్రమ తట్టుకోలేక మరణిద్దామని ప్రయత్నం చేస్తే, చెప్తున్నాను, తక్షణమే ఏమవుతుందంటే వారున్న శ్రమ కన్నా అధికమైన శ్రమలోకంలో పడిపోతారు వాళ్ళు. ఈ శ్రమ ఆ శ్రమలోకంతో పోల్చుకుంటే ఇది అసలు ఎనదగిందే కాదు. ఈ శ్రమ ఏంటి? ఆ శ్రమలోకం ఏంటంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ ప్రేతాత్మల యొక్క శబ్దాలు వింటారు. కంటికి కునుకు ఉండదు. ఆ వేడి పొగకి, ఆ యొక్క వేడి అగ్నిలో ఆ శ్రమ తాళలేనంత శ్రమ. దేవుడు చెప్తారు, శ్రమలో లేనిపోని నిర్ణయాలు తీసుకోకొనక నీకు సహాయము అందించే ప్రభుని తట్టు మనం చూసి మొరపెడితే ఆయన ఉత్తరం ఇస్తాను అన్నారు. మన వంటి భక్తుడే దేవుని బిడ్డలారా. ఏలియా మన వంటి భక్తుడే. మనం ఎంత భక్తి చేస్తున్నామో ఆయన కూడా అలాగే భక్తి చేసేవాడు, ప్రార్థించేవాడు. ఆయనకి శ్రమ కలిగింది. ఆయనకి తీవ్రమైన శ్రమ, భయంకరమైన శ్రమ, ప్రాణాల మీదకి వచ్చే శ్రమ. ఆహాబు, యెజెబెలు వెంటాడి నిన్ను చంపుతాము, నువ్వు ఎక్కడున్నా చంపుతాము అని ప్రతిజ్ఞ చేశారు వాళ్ళు. దేవుని బిడ్డలారా, అక్కడి నుంచి మరి పారిపోయాడు. కానీ ఆ యాత్రలోని, ఆ పరుగులోని దేవునికి ప్రార్థించాడు. ఎక్కడికెక్కడ దేవునికి ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, విడుదల మరి చూశాడు. మరి దానియేలు కూడా మన వంటి వాడే. తనకు కూడా శ్రమ తన బ్రతుకు మీద వచ్చింది. తను కూడా మరణించాల్సిన పరిస్థితులు వచ్చాయి. సింహాలు పడేస్తానన్నారు. ఆ శ్రమను గురించి దేవుని దగ్గర చెప్పాడు, నేను ఈ శ్రమలో ఉన్నానయ్యా. అయితే ప్రభు ఆ సింహాల బోన్ నుంచి విడిపించిన తర్వాత చెప్పిన మాట, శ్రమలో నేను నీకు ఉత్తరం ఇచ్చాను. ఆమేన్. ఇప్పుడు ఆయన చేసే సహాయం ఎవ్వరూ చేయలేరు, ఆయన మాత్రమే చేయగలరు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాత్రమే మనకి సహాయకర్త అయి ఉన్నారు. ఆయన మనకు సహాయము చేయు దేవుడై ఉన్నారు. మరి సహాయము చేసే దేవునికి కోరుతున్నది ఏంటంటే, మీరు మొరపెట్టండి, నీకు ఖచ్చితంగా నేను ఉత్తరం ఇస్తాను అంటున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఉత్తరం ఇచ్చి దేవుడు చూడండి, వాడి తర్వాత చెప్తున్న యొక్క మాట చూడండి. అలా ఆరాధనలోకి మనం వెళ్ళిపోదాము కొంతసేపుడు. మరి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ మోసకరమైన నాలుక నుండి మీరందరూ చదివారు కదా, నా ప్రాణమును విడిపించుము. మీరందరూ ఇది బాగా చదివారు కదా. అసలు ఎందుకు మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము అన్న పదము, ఆ పదజాలం ఎందుకు వాడారు? ఈ లోకమంతా, ఈ భూమి అంతా సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అంటారు, కానీ వాస్తవంగా దేని చుట్టూ తిరుగుతుంది చెప్పనా? దాన్ని అలా చేస్తారు. డబ్బు దేని చుట్టూ తిరుగుతుంది? డబ్బు చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు డబ్బుల్ని ఏం చేశారంటే అదొక విగ్రహంగా తయారు చేశారు. ఆ డబ్బుల కోసము ఎంతటి మోసాలన్నా చేస్తారు, ఎంతటి కిరాతకాలన్నా చేస్తున్నారు, ఎంతటి మోసకృత్యాలన్నా చేస్తున్నారు డబ్బుల కోసం. దేవుని బిడ్డలారా, కేవలం డబ్బుల కోసం. అది లోకము దేని చుట్టూ తిరగాలని చెప్పిందంటే డబ్బుల చుట్టూ తిరగాలని చెప్పింది. అప్పుడు ఆటోమేటిక్గా ఒకసారి ఆలోచించండి,
మోసకరమైన నాలుకలు ఎంతమందికి ఉంటాయి? నేను ఒకరిని అడిగాను, నాయనా ఒరే అబ్బాయి, ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోవడం? ఆ అమ్మాయి నీకు ఏమాత్రం జత కాదు కదా అని నేను అడిగితే, అలా కిరణం చక్కని కట్నం ఇస్తారంట, మంచి కట్నం, నాకు లేని డబ్బులు వాళ్ళు ఇవ్వబోతున్నారు, చేసుకున్నాక తనతో ఉంటానని ఏంటి నీకేం నమ్మకమా అని అడిగాడు. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు? నా పని నాదే, తన పని తందే అన్నాడు. వీడు ఎవడంటారు? ఏ కోవకు చెందినడు అంటారు? ఇది మోసకరమైన నాలుక కాదా? చెప్తాడా లేదా? ఆ యొక్క వివాహంలో చెప్తాడు కదా, ఒక వివాహంలో ఆ వివాహ గడియలో వాగ్దానం చేస్తాడు కదా, లేమైనను కొరత అయినను అది వ్యాధి అయినను నేను నిన్ను విడవనని వాగ్దానం చేస్తాడా? మరి సైడ్ మాటలు చూసారా ఏమంటున్నాడు? అంటున్నా మాట ఏంటంటే, ఇదంతా మోసకరమైన నాలుక. మనల్ని చూస్తూనే ఉంటారు, మన మీద నిందలు మోపుదామని చూస్తున్న వారు అనేక మంది ఉంటారు. అదేమంటారంటే మోసకరమైన నాలుక. అది మోసకరమైన నాలుక. యాత్రికులకు అందరికీ చెప్తున్న ఒక మంచి మాట, శ్రమలు ఈ లోకంలో ఉండును, దానికి ఖచ్చితంగా చెక్ను పెట్టాలి ప్రార్థన ద్వారా. అటు తర్వాత ఈ లోకంలో నిందలుంటాయి, మోసకరమైన నాలుక కలిగిన వారు అనేక మంది ఉన్నారు, వాటి నుంచి విడిపించేవాడు నీ దేవుడే, మన ప్రభువే. అదే ఇక్కడ చెప్తున్నారు, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణము విడిపించుము. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును? ఇంకో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. దేవుని బట్ల మాట్లాడేటప్పుడు ఏంటంటే ఎలా మాట్లాడాలి? జాగ్రత్తగా మాట్లాడాలి. ఎలా పడితే అలా మాట్లాడకూడదు. నాలుక ఎవరికి లేదు? అందరికీ ఉంది. అక్కడ నాలుక ఉందా? దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నాలుక ఎవరు లేదు? అందరికీ నాలుక ఉంది. వాక్చాతుర్యం ఎవరికి లేదు? వాక్చాతుర్యం అందరికీ ఉంది. అందరూ మాట్లాడగలరు. కానీ దేవుని బిడ్డలారా, అది టైం సెన్స్ ప్రకారంగా మాట్లాడాలి, ఒక పద్ధతిగా మాట్లాడాలి. ఆ మోసకరమైన నాలుకలకి చెప్తున్నారు దేవుడు, నీకేమి చేయగలను? తంగడి నిప్పులు అంట వాళ్ళకి. అవును, మీకు మాట చెప్పనా? నాలుక ఏం మాట్లాడుతుందో దాని ప్రకారంగానే మనకు పరిస ప్రాంతాలు ఉంటాయని చెప్పి సామెతల్లో చాలా క్లియర్గా మరి చెప్పబడింది. మన యొక్క పరిస్థితులు నాలుక మీద ఆధారపడే ఉంటుంది. నాలుక ఉందని చెప్పి మనం తొందరపడి మాట్లాడొద్దని చెప్పి చెప్తున్నారు. చూడండి మీరందరూ సామెత 21 సామెత తీయండి నా తల్లులరా అయ్యలరా. వాడు తనకు నాశనము చెప్పాలి, నాశనము చెప్పాలందరూ. ఎవరికి నాశనము అంటున్నారు చెప్పండి? ఊరుకుండా మాట్లాడువారు. దేవుని బిడ్డలారా, దయచేసి నేను చెప్పే ఒక మాట, ఇది మోసకరమైన నాలుక. దీన్ని మనం లిమిట్లో పెట్టకపోతే మొత్తం మన పరిస్థితులన్నింటినీ కాల్చేసేది ఇది నాలుకే. అందుకే చెప్తున్నారు, మళ్ళా చదువు 3వ వచనం, తన నోరు కాచుకునేవాడు తాను కాపాడుకొను. హల్లెలూయా. అంటే మనకు మేలు ఎక్కడుంది చెప్పండి? నోరు కాచుకుంటే అది కాపాడు. మీకు ఒక మంచి సంగతి నేను ఒక మాట చెప్తున్నాను. నేను ఆత్మదేవుణ్ణి కొన్ని మాటలు నేను అడుగుతూ ఉంటుంటే ప్రభు నాకు చెప్పిన కొన్ని మాటలు అంటే, దేవుని బిడ్డలారా, ఈ సన్నిధి ఎటువంటిదంటే మనని సరిదిద్దే సన్నిధి. అసలు పోలీస్ ఎందుకు రోడ్డు మీద చెప్పండి? ఎందుకు అంటే ట్రాఫిక్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టడానికి, మన సురక్షితముగా ఈ పిల్లల దగ్గర అది చెప్పడానికి ఆయన పెట్టారు. కాబట్టి మీరు అలా చెప్పకూడదు అంటే తీర్పు మన మీదకి వస్తుంది. సంకాపరణ అందుకే పెట్టారు. మీరు సంకాపరణ గురించి కూడా మీరు ప్రార్థన చేస్తూ ఆయన కాపరతత్వంలో నుంచి ఆయన తప్పిపోకుండా ఉండులాగా ఆయనకి నేను ప్రార్థనా సహకారం ఇస్తాను ప్రభువా అని చెప్పి మనం సహాయం చేస్తే ఆయన నిలిచి ఉంటాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని బిడ్డలారా, మీకు ఇక్కడ చెప్తున్న ఒక మంచి మాట ఏంటంటే, ఒక మంచి పాఠంతో కూడిన మాట ఏంటంటే, మోసకరమైన నాలుకలు బోల్డెన్ ఉన్నాయి.
సంఘం కూడా మోసకరమైన నాలుక కలిగి ఉండకూడదు. అటువంటి నాలుక ఉన్నట్టయితే చెప్తున్నాను, 13 సామెత 3వ వచనం నెరవేరుతుంది. చూడండి ఏమంటున్నారు? తన నోరు కాచుకునేవాడు తాను కాపాడుకును. ఎలా కాచుకోమంటున్నారు నోరుని? నోటికి ఒక ఫిల్టర్ పెట్టుకోమంటున్నారు. ఫిల్టర్. మీరు టీ కాచిన వెంటనే కప్పులో వేస్తారా? మీరు ఫిల్టర్ పెడతారుగా. ఏం బిడ్డలారా, చాలామంది కొలాయి పడతారు, కానీ ఆ కొలాయి దగ్గర ఫిల్టర్ పెట్టుకుంటారు, అది నలకలన్నీ ఏరాలని చెప్పి. నోటిని కూడా కాచుకున్నట్టయితే, ఫిల్టర్ పెట్టినట్టయితే ఏది మాట్లాడాలో అదే మాట్లాడను. వంకరి పదజాలము దానికి ఉండనే ఉండదు. నోరు బాగుంటే మనం బాగుంటాం. హల్లెలూయా. మన పరిస్థితులు బాగుంటాయి, మన రిలేషన్షిప్స్ బాగుంటాయి. దేవుని బిడ్డలారా, ఈ నోటిని ప్రతి ఒక్కరూ అదుపులో పెట్టుకొని దేవుడు కోరుకుంటూ ఉంటున్నారు. చూడండి కీర్తనకారుడు చెప్తున్న మాట. ఒకవేళ ఇంకా నోరు అలాగే ఉన్నట్టయితే కీర్తనకారుడు చెప్తున్నాడు, ఇదిగో చూడండి, మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును? ఇంతకంటే అధికముగా నీకేం చేయును? తంగెడు నిప్పులతో కూడిన బాణములను, బలాజ్జుల వాడిగల బాణములను నీ మీద వేయును. అంటే విచ్చలవిడి నాలుక వల్ల, మోసకరమైన నాలుక వల్ల, అదుపులేని నాలుకల వల్ల శ్రమలు చాలా ఎక్కువగా ఉంటాయి. దేవునులారా, నేనైతే చెప్తాను, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదంట. స్తోత్రం చెప్పండి. అందుకే దేవుడు మాట్లాడుటకు నిదానించండి, వినుటకు మీరు వేగరపడండి అంటున్నారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు సంఘంలో మీరు వినుటకు మీరు వేగరపడాలి, మాట్లాడుటకు వేగరపడకూడదు. మీరు వినుటకు మీరు వేగరపడండి. వినండి, వినండి. వినుట వల్ల మీకు విశ్వాసం కలుగును, తద్వారా దేవుడు మీ జీవితాలను దీవించునుగాక. హల్లెలూయా. చూడండి, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిజమే, ఒక నీతిపరుడు ఏం కోరుకుంటాడంటే సమాధానాన్ని కోరుకుంటారు. అయినను ప్రభువా, మరి కలహప్రియులు ఎలా ఉంటారు? నీ నోట మాట వచ్చిన తోడనే వాళ్ళు యుద్ధమునకు సిద్ధపడిపోతూ ఉంటారంట. ఇది లోకం యొక్క తీరు. అది దావీదు కీర్తనకారుడు తనకున్న పరిస్థితులను గురించి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాడు. అక్కడున్న పరిస్థితులు, లోకంలో నేను ఎదుర్కొంటున్న యొక్క పరిస్థితులు, శ్రమలు ఎదుర్కొంటున్నాను, కలహప్రియులు ఉన్నారు, మోసకరమైన నాలుక కలిగిన వారు ఉన్నారు. అయితే వీళ్ళందరూ ఉన్నా సరే అక్కడ చెప్తున్న పై లైన్లో చెప్తున్న మాట ఏంటంటే, మొరపెట్టడం మాత్రం విడిచిపెట్టకూడదు. చిన్నదో పెద్దదో, కొద్దిపాటిదో మీరు మొరపెట్టడం అలవాటు చేసుకోవడం అంతే. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ప్రార్థన మనకి ఆదరణ ఇచ్చింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రార్థిద్దాం. పెట్టవద్దు, ప్రార్థన చేస్తూ ఉందాము. ప్రార్థనే నిన్ను నన్ను విడిపించును. దేవునికి ప్రార్థన చేద్దాం. మీరు ప్రార్థనలో ఏదైతే నాటుతారో దాన్ని పెకిలించడం చాలా కష్టమైన విషయం. ప్రార్థనలో మీరు ఏది నాటినా సరే, దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థించేటప్పుడు మీరు విశ్వసించి మీరు ప్రార్థించండి. మీ పిల్లలకి మీరు కంచె వేయండి, కంచె కాపుదల మీరు వేయండి. దేవునికి ప్రార్థన చేయండి. మీరు ఒకవేళ ఒక ఇల్లు కట్టుకుందామన్నా సరే అది ప్రార్థనలో నిశ్చయంగా మీరు పెట్టండి. దేవుని ఒకవేళ మీ మార్గాలు మీకు మనసులో శోధిస్తూ ఉన్నట్టయితే అది దేవుని సన్నిధిలో పెట్టండి. ప్రభువా, ఇది నా మార్గమా నీ మార్గమా? ఆ విషయం కూడా దేవుడు బయలుపరుస్తాడు. ఆయన బయలుపరచక మానరు. మేము బాగా కృంగిన దశలో, కృంగిన వేళలో ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, నిన్న కాక మొన్న ఉదయకాల సమయంలో ఆ కృంగిన దశలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు నాకు ఒక ప్రార్థనలో నాకు ఒక చిన్న దర్శనం చూపించారు. ఆ దర్శనం చూపించినప్పుడు ఈ దర్శనం ఏంటబ్బా అని చెప్పి, అసలు ఈ దర్శనం ఉందా, అసలు బైబిల్లో ఉందా అని చెప్పి ఆ దర్శనానికి సంబంధించిన పనిని నేను గూగుల్లో అక్కడ ఇక్కడ కొట్టి మరి దాని యొక్క బైబిల్ సారాంశాలు ఎక్కడైనా దొరుకుతాయా, వాక్యం దొరుకుతుందా అని చూశాను. నిజంగా దొరికింది. దొరకగానే దాన్ని చదువుకున్నాను. అప్పుడు నాకు చాలా చాలా ఆనందం అనిపించింది. కృంగిపోయిన, వాస్తవంగా చాలా బాధపడుతున్నాను. వెనక మొన్న జరిగిన ఉదయకాల సమయంలో జరిగిన విషయం. వెంటనే దేవుడు
ఒక ఒక మంచి ప్రోత్సాహం నాకు ఇచ్చారు. మాట ఏంటంటే, మీరు నమ్మండి, దేవునితో సంబంధము చాలా విలువైనది. దేవుడిచ్చే జవాబులు చాలా విలువైనవి. అవి నువ్వు నమ్మకపోయినా అవి నెరవేరుస్తారు దేవుడు. నీ నమ్మకాన్ని స్థిరపరుస్తారు దేవుడు. హల్లెలూయా. శ్రమలో అందుకే నేను చెప్పేది ఏంటంటే, మొత్తం అందరూ చెప్తాను, తొందరపాటు నిర్ణయాలు తీసుకొనకూడదు. తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ప్రార్థనా నిర్ణయాలు తీసుకోవాలి. ఆ ప్రార్థనా నిర్ణయం ఏం చేస్తుంది? జీవితాన్ని నిలబెడుతుంది. ప్రార్థనలో జీవం ఉంది. ప్రైజ్ ది లార్డ్. అదే చెప్తున్నారు. అయ్యా, నేను శ్రమలో యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. ప్రైజ్ ది లార్డ్. శ్రమల పాలవుతున్న బిడ్డలను చూసి కన్నీళ్లు కార్చి దేవుడు మన దేవుడు. మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నవాడు మన దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అందరము సిద్ధపాటుతో మనం లేచి నిలబడి కాసేపు దేవుని